మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్స్ లో అధికార మహాయుతి కూటమి సత్తా చాటింది. మెజారిటీ స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. ముంబైలో బీజేపీ శివసేన కూటమి సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. తమ అభివృద్ధి పనులే బీజేపీని గెలిపించాయన్నారు సీఎం ఫడ్నవీస్. భారీ విక్టరీ అందించిన ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు. మరోవైపు ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని ఆరోపించారు విపక్ష నేతలు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమి దుమ్ము లేపింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ, శివసేన, షిండే పార్టీలు సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించాయి. ముంబైలో 227 వార్డులుండగా బీజేపీ, శివసేన కూటమి మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. మెజార్టీకి అవసరమైన 114 మార్కును సునాయాసంగా దాటేసింది మహాయుతి కూటమి. బీఎంసీలో 80కు పైగా వార్డుల్లో ఆధిక్యంతో ముంబై బాద్షాగా అవతరించింది బీజేపీ. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, యూబీటీ పార్టీ 60 వార్డుల్లో సత్తా చాటింది. కాంగ్రెస్ 15, రాజ్ ఠాక్రే, ఎంఎన్ఎస్ 9 స్థానాలు సాధించాయి. ముంబైతో పాటు 25 మున్సిపాలిటీల్లో విజయడంకా మోగించింది మహాయుతి కూటమి. ముంబై, పూణే, నాగ్పూర్ సహా పలు మున్సిపాలిటీల్లో సంపూర్ణ ఆధిక్యం సాధించింది. మహారాష్ట్రలో మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్లలో విపక్ష పార్టీలు కేవలం 4 చోట్లే పోటీ ఇచ్చాయి. ఉల్హాస్ నగర్, కళ్యాణ్, డోంబివ్లీ మున్సిపల్ కార్పొరేషన్లలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. లాతూర్లో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తం 70 స్థానాలకు గాను 43 వార్డుల్లో స్పష్టమైన మెజార్టీ సాధించింది కాంగ్రెస్. మున్సిపల్ ఎన్నికల్లో ముస్లింలు అధికంగా ఉన్న 74 వార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు సత్తా చాటారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీతో ఫుల్ జోష్లో ఉంది బీజేపీ. ముంబైలో పార్టీ శ్రేణులతో కలిసి సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు సీఎం ఫడ్నవీస్. ఎన్నికల్లో గెలుపొందిన నేతలకు స్వయంగా స్వీట్లు తినిపించారు. బీజేపీకి భారీ విజయం అందించిన ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు. మహాయుతి కూటమి 25 మందిని మేయర్లను చేయబోతోందన్నారు సీఎం फडणवीस. महाराष्ट्राच्या जनतेचे मनापासून आभार मानतो की महानगरपालिकेच्या निवडणुकीमध्ये भारतीय जनता पार्टी आणि महायुतीला महाविजय मिळालेला आहे आणि एक प्रकारे सगळे रेकॉर्ड हे आपण त्या ठिकाणी तोडलेले आहेत. మున్సిపల్ ఎలక్షన్స్ లో ఎన్నికల సంఘం పారదర్శకంగా పని చేయలేదని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ధనబలాన్ని ఉపయోగించకపోతే ఫలితాలు మరోలా ఉండేవన్నారు. అధికార కూటమికి రాష్ట్ర ఎన్నికల సంఘం సహకరించిందని ఆరోపించారు. ముంబైలో బీజేపీ, శివసేన గెలుపును మ్యాచ్ ఫిక్సింగ్ గా అభివర్ణించారు కాంగ్రెస్ నేత విలాస్ రావ్ దేశ్ముఖ్. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం పవార్, ఠాక్రే ఫ్యామిలీలు రీయూనియన్ అయ్యాయి. ఇన్నాళ్లు ఉన్న విభేదాలను పక్కన పెట్టి శరద్ పవార్, అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీలు ఒకటయ్యాయి. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే సోదరులు కలిసిపోయారు. అయినా ఆ పార్టీలకు ఆశించిన ఫలితాలు రాలేదు.